పరిస్థితి. కాబట్టి మన దేవుడు ఎంతసేపు మంచి కోరుకునేది. ఆ పరిస్థితుల్లో కూడా ఒకవేళ నువ్వు హృదయ అంతరంగం నుంచి మొర్ర పెడితే అంట ఆయన వెంటనే వింటాడంట. అంతేకాదు కొన్నిసార్లు మనం దుఃఖంలో ఉండి దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకి సమీపంగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. మనమేమో ఎంతసేపు మనుషుల దగ్గర నుంచి మనుషులు మనల్ని ఓదారిస్తే బాగుండు, ఎవరైనా మనల్ని అర్థం చేసుకుంటే బాగుండు, ఎవరైనా నా దగ్గరకు వస్తే బాగుండు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ దేవుడు ఆయన దగ్గరికి రావాలని ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టము, మనతో సహవాసం చేయడం ఆయనకి ఎంతో ఇష్టము. కాబట్టే మనం అందుకనే దేవుడు భక్తుల పేర్లు ఏ రీతిగా చెప్పాడు, అబ్రహాము నా స్నేహితుడు అంటే ఆయనకి స్నేహం చేయడం ఇష్టం. దావీదు నా హృదయానుసారుడు అంటే ఆయనకి కనెక్ట్ అయితే అంత ఇష్టం. మరి మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఆయనకి నమ్మకమైన వారంటే ఇష్టం. యోబు నీతిమంతుడు అన్నాడు, నీతిమంతులు అంటే ఆయనకి ఇష్టం. ఈ క్వాలిటీస్ మన లోపల ఉన్నాయా?